హై టు ఆల్ మనకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉందన్నమాట. ఎవరన్నా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, పర్సనల్ మీరు మెసేజ్ చేయాలనుకుంటే గన నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. అక్కడ ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు బీఎస్ఎఫ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. ఇది మీ అందరికి తెలిసిందే. అండ్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. బ్రదర్ మనకు బీఎస్ఎఫ్ ట్రేడ్‌మెన్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? 2024ది. మనకి ఇంత ముందుకు ఒక నోటీస్ అనేది వైరల్ అయింది కదా, 2000 చిల్లర పోస్ట్ అనేది. అది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఆ నోటిఫికేషన్ రావడానికి కొద్దిగా డిలే అయితే అవడైతే జరుగుతుంది. అది త్వరలో అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీ మీకు వీడియో అయితే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు వచ్చిందో నోటిఫికేషన్, ఇది బీఎస్ఎఫ్లో మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఈ పోస్టులు అనమాట. మనకు ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే కాదు. కాబట్టి మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏమైనా ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఒకవేళ క్వాలిఫికేషన్ లేకపోతే బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్కి మీరు ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి అండ్ కంటిన్యూ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. ఇది వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ నుంచి వచ్చినటువంటి నోటీస్ అనమాట. ఇది నోటీస్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది మనకి ఎప్పుడు పబ్లిష్ అవుతుందంటే ఈ నెల 18వ తేదీన అంటే సాటర్డే రోజు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే వస్తుంది. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్గా వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్లో 141 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలోనే ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే బీఎస్ఎఫ్లోన గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. కాబట్టి మీరు ముందుగా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయొద్దండి. ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ వీడియో చూస్తారు. ఒకవేళ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ మీరు మర్చిపోతే అంటే మీరు దాన్ని స్కిప్ చేశారనుకోండి, మీరే నష్టపోతారు అనమాట. మనకు బీఎస్ఎఫ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇండియన్ సిటిజన్స్ నేను ఏవైతే చెప్పానో 141 పోస్టులు అని, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. అంటే మనకు ఏపీ వాళ్ళకు సపరేట్గా, తెలంగాణ వాళ్ళకు సపరేట్గా ఈ విధంగా అయితే ఉండవు. మనకు ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. కాబట్టి మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రూప్ బి పోస్ట్ అనమాట, పారామెడికల్ స్టాఫ్. ఓవరాల్గా మనకు 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అంటే సబ్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ నర్స్ అనమాట. యూఆర్ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్లకు 3, ఓబీసీలకు 4, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఇది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కాబట్టి ఇక్కడ 21 నుండి 30 ఇయర్స్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ అనేది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 35 అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకున్నట్టు ఇక్కడ మనకు లెవెల్ 6 కింద 35,400 నుండి 1,12,400 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇవి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కాబట్టి మనకు ఓవరాల్గా అంటే 40,000-50,000 అబో మనకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రూప్ సి పోస్టులో మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనమాట. దీనిలోన ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్, దీనికి వచ్చేసి ఓవరాల్గా 38 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్లకు 4, ఓబీసీలకు 12, ఎస్సీ వాళ్ళకు 6 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 4 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 30 సంవత్సరాలకు, ఓబీసీ వాళ్ళకు 28 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏఎస్ఐ మనకు ఫిజియోథెరపీ అనమాట. ఓవరాల్గా 47 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 17, ఈడబ్ల్యూఎస్లకు 5, ఓబీసీలకు 12, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 4 పోస్టులు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 32 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే కన్నా మనకు ఏఎస్ఐ పోస్టులు కాబట్టి ఇవి 29,200 నుండి 92,300 వరకు శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కానీ అక్కడ మనకు 40,000 మనకు శాలరీ అయితే వస్తుంది అనమాట దీనికి. ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్ఎంటీ వర్క్షాప్ పోస్ట్ అనమాట. గ్రూప్ బి పోస్టు సబ్ ఇన్స్పెక్టర్ వెహికల్ మెకానిక్ అనమాట. ఓవరాల్గా 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే కన్నా ఎవరికైతే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు యూఆర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ వాళ్ళు ఉంటే కన్నా 33 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ యూఆర్ కేటగిరీకి అప్లై చేసుకోవాలంటే ఓబీసీ వాళ్ళు 30 సంవత్సరాలే ఉండాలి. ఇక నెక్స్ట్ శాలరీ 35,400 నుండి 1,12,400 వరకు శాలరీ వస్తుంది. ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 40,000-50,000 అబో మీకు శాలరీ వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు అనమాట. గ్రూప్ సి పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి.
కానిస్టేబుల్ మనకు ఓటీ ఆర్పీ మనకు ఓవరాల్గా ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు, అది కూడా ఎస్సీ వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ స్టోర్ కీపర్ ఓవరాల్గా ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు, అది కూడా ఓబీసీ వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఫిట్టర్ 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఒకటి ఓబీసీ వాళ్ళకు, ఒకటి అంటే 3 యువర్ కేటగిరీ వాళ్ళకు. నెక్స్ట్ కానిస్టేబుల్ కార్పెంటర్కి ఓవరాల్గా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఈ 2 కూడా యువర్ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ కానిస్టేబుల్ మనకు ఆటో ఎలక్ట్రీషియన్ అనమాట, ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు, అది కూడా ఓబీసీలకు మాత్రమే. నెక్స్ట్ కానిస్టేబుల్ వెహికల్ మెకానిక్ ఓవరాల్గా 22 పోస్టులు భర్తీ చేస్తే యువర్ వాళ్ళకు 7 పోస్టులు అండ్ ఓబీసీలకు 4 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 7 పోస్టులు అనమాట. నెక్స్ట్ కానిస్టేబుల్ బిఎస్టీఎస్ అనమాట, ఓవరాల్గా 2 పోస్టులు భర్తీ చేస్తే ఒకటి యువర్ వాళ్ళకు, ఒకటి ఎస్సీ వాళ్ళకు అనమాట. నెక్స్ట్ కానిస్టేబుల్ అప్ హోల్స్టర్ అనమాట, ఓవరాల్గా ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు, అది కూడా ఓబీసీలకు మాత్రమే. అయితే బ్రదర్ ఇక్కడ మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే మీరైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీ కేటగిరీ లేదు నేను అప్లై చేసుకోవాలంటే యువర్ కేటగిరీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ యువర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలంటే కనుక 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మీ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకుంటే 18 నుండి 30 సంవత్సరాలు మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఒకవేళ ఓబీసీ వాళ్ళు మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకుంటే 18 నుండి 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇవి గ్రూప్ సి పోస్ట్ అన్నీ కూడా కానిస్టేబుల్ కాబట్టి కానిస్టేబుల్కి శాలరీ విషయానికి వస్తే 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కనుక 35,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వెటర్నరీ స్టాఫ్ గ్రూప్ సి పోస్టులు, దీనిలోనే ఓవరాల్గా ఇక్కడ మనకు హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ మనకు 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు, యువర్ వాళ్ళకు 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1 అండ్ ఓబీసీ వాళ్ళకు 1 పోస్ట్ అనమాట. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు కాబట్టి ఒకవేళ మీ కాడ ఏజ్ లిమిట్ 25 ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది కాబట్టి 28 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓబీసీలో అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 శాలరీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ ఓవరాల్గా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఈ 2 పోస్టులు కూడా యువర్ వాళ్ళకు మాత్రమే. అయితే ప్రతి ఇక్కడ యువర్ అంటే కన్నా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 25 మాత్రమే ఉండాల్సి ఉంటుంది. శాలరీ 21,700 నుండి 69,000 వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ఇన్స్పెక్టర్ లైబ్రరీ అనమాట, ఓవరాల్గా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు, 2 కూడా యువర్ వాళ్ళకు మాత్రమే. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరికైతే బిలో 30 ఇయర్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మనకు ఇన్స్పెక్టర్ లైబ్రరీకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 44,900 నుండి 1,42,400 శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కన్నా 65,000కి పైగానే శాలరీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ హౌ టు అప్లై, దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి recruit.bsf.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఈ నెల 18 మే 18వ తేదీన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఆ రోజునే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు నోటీస్ అయితే వస్తుందన్నమాట. ఫుల్ నోటిఫికేషన్ కూడా అదే రోజే మనకు రిలీజ్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 16, 2024 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100 రూపాయలు పేమెంట్ అయితే ఉంది. ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ వాళ్ళు కానీ అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ 2 కూడా ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎవరైతే ఎస్ఐ స్టాఫ్ నర్స్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు GNM అయితే చేసి ఉండాలి, మెడికల్ సంబంధించిన రిలేటెడ్గా ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి అప్లై చేసింటే ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఏఎస్ఐ మనకు ఫిజియోథెరపీ ఎవరైతే చేసింటారో ఫిజియోథెరపీ డిప్లొమా ఎవరైతే చేసింటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ వెహికల్ మెకానిక్ డిప్లొమా ఇన్ రిలేటెడ్ ఫీల్డ్, మనకు వెహికల్ మెకానిక్లో మీరు డిప్లొమా చేసింటే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ OTRP వచ్చేసి మనకు ఐటీ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్లో మనకు ఐటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ కానిస్టేబుల్ SKTకి వచ్చేసి ఐటీ ఉండాలి, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఫిట్టర్కి వచ్చేసి మనకు ఫిట్టర్గా ఐటీఐ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫిట్టర్గా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కానిస్టేబుల్ కార్పెంటర్, దీనికి కూడా అంతే, మీ కూడా కార్పెంటర్ ఐటీ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఆటో ఎలక్ట్రికల్ అనమాట, దీనికి ఐటీ సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ వెహికల్ మెకానిక్ ఐటీ సర్టిఫికేట్ అని ఉండాలి, లేదంటే 3 years సర్టిఫికేట్ అని ఉండాలి. నెక్స్ట్ కానిస్టేబుల్ BSTCకి వచ్చేసి ఐటీ సర్టిఫికేట్ అని ఉండాలి, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ అయితే అవునా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ అపోస్టార్, దీనికి ఐటీ సర్టిఫికేట్ అని ఉండాలి, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ అన్న ఉండాల్సి ఉంటుంది అనమాట. ఉంటే కానీ మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ, దీనికి 12th అంటే ఇంటర్లోన ఎవరైతే బైపీసీ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు, లేదంటే VLDA ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి కెనాల్ మ్యాన్. దీనికి వచ్చేసి 10th పాస్ అండ్ ప్లస్ వారితో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ కానిస్టేబుల్ కెనాల్ మ్యాన్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ మనకు ఇన్స్పెక్టర్ లైబ్రేరియన్. దీనికి వచ్చేసి ఎవరైతే లైబ్రేరియన్ సైన్స్లోనే మీరు ఎవరైతే డిగ్రీ చేసింటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ముందుగా వచ్చేసి మనకు స్టేజ్ 1 అయితే ఉంటుంది, రైటింగ్ ఎగ్జామినేషన్ అనమాట. అండ్ తర్వాత స్టేజ్ 2 అయితే ఉంటుంది, ఇది ఫిజికల్ టెస్ట్. అండ్ ఫిజికల్ టెస్ట్లో మనకు హైట్ ఎంత ఉంటుంది, రన్నింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది. ఇది కూడా మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే నోటీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేజ్ 3లో వచ్చేసి స్కిల్ టెస్ట్. మనకి ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో దానికి సంబంధించినటువంటి స్కిల్స్ మీ కాడ ఉన్నాయా లేదా, ఆ ట్రేడ్ వచ్చా లేదా అని మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత స్టేజ్ 4 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ స్టేజ్ 5 వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ అన్ని స్టేజ్లు అన్నీ కూడా మనం క్లియర్ చేసుకున్నట్టయితే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతే బ్రదర్, ఇప్పుడు మనకు బీఎస్ఎఫ్ నుంచి వచ్చినటువంటి న్యూ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మనకు ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉందో ఒకసారి చెకప్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. థ్యాంక్ యూ.